ప్రభుత్వం వస్తుంది అని అన్నారు కదా, వస్తుందంటారా? వాళ్ళకి ఎలా అవకాశం ఇవ్వాలో చూశారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది అని చెప్పుకుంటాం జనాలు, ఒకప్పుడు తెలుగుదేశం ఉండేది అనే చెప్పుకునే స్థాయికి వీళ్లే వస్తారు. అమ్మ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చారు కదా. మొహానికి మేకప్ వేసుకున్నాడికి రాజకీయం ఎందుకంటే ఎవరిని మోసం చేస్తారు? ఆడవాళ్ళ మీద అన్యాయాలు జరిగితే నేను ముందుంటానన్నాడు కదా, ఉంటున్నారు ఆయన? ఇప్పుడు ఆడవాళ్ళకి కాకుండా పసిబిడ్డలకే జరుగుతున్నాయి, ఇది ఎక్కువైపోయిలా. అమ్మ మరి ఇప్పుడు సంపద సృష్టిస్తాను అంటున్నాడు కదా, సృష్టిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఏం సృష్టిస్తాడు? సంపద ఇప్పుడేమైనా గరీబ్ దేశంలా ఉందా? ఎవడ కష్టమాడి చేసుకుని బ్రతుకుతున్నాడుగా. ఆయన వజ్రాల మీద కూర్చోబెట్టి కిరీటాలు ఆడుతున్నాడా? 60 ఏళ్ల ముసలమ్మ కూడా పరిగెత్తుకుంటా పనికి వెళ్తుంది. దేనికి? అన్ని సకాలంలో అందితే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటారు, నిన్ను రాజులా పెట్టి చూస్తారు. అమ్మ మరి నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకి ఉద్యోగం 3000 ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చాడు? ఆడబిడ్డ నీది అన్నాడు, అది ఇచ్చాడా? సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు. ముందు మేము డబ్బులు కడితే మా మీద నమ్మకం లేదు, నువ్వు కట్టించుకున్న తర్వాత అకౌంట్ లో వేయడం ఏంటి? బోర్డు ముండా. అమ్మ మరి ఇప్పుడు ఫ్రీ బస్సులు అన్నారు కదా, మహిళలకు వస్తున్నాయి? ఏదది? అన్నిట్లో లాగా చెప్పుకుంటాం చూసుకోండి అన్నదాకే ఉంది కానీ అమలు లేదు. అమలు చేయగలిగిన పద్ధతే లేదు. అమలు చేయనప్పుడు హామీలు ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేశారా? ఆయన పలానప్పుడు పలానా చేస్తానంటే ఖచ్చితంగా చేశారు. తండ్రికి తగ్గ తనయుడు. ఇది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రెడ్ బుక్ రాజ్యాంగం మీద అందరిని అరెస్ట్ చేస్తున్నారు కదా, అది కరెక్టేనా? ఏమీ చేయలేనమ్మా.